హాయ్ హలో వచ్చేసింది వికే మూవీస్ సరికొత్త మూవీ న్యూస్తో మీ ముందుకు. బాహుబలి నెలకొల్పిన రికార్డ్స్ మీ అందరికీ తెలుసు. కనీ విని ఎరుగని రీతిలో ఆశ్చర్యపోయేట్లు అనేక రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ 2,000 కోట్ల మార్క్ ని టచ్ చేసిన మొదటి తెలుగు సినిమా బాహుబలి. మరి ఇటువంటి బాహుబలి సినిమా రికార్డ్స్ ని బీట్ చేసే తెలుగు సినిమా భవిష్యత్తులో వస్తుందా అంటే వస్తుంది అంటున్నారు మూవీ పండితులు. దీనికి ఉదాహరణగా దంగల్నే చెప్తున్నారు. అమెరికా నటించిన దంగల్ ఉత్తరాది సినిమా అయినా సరే చైనాలో రిలీజ్ అయి దుమ్ము రేపుతూ 2,000 కోట్ల మార్క్ ని క్రాస్ చేసేసింది. ఇక ఇదే బాహుబలి సినిమాని చైనాలో రిలీజ్ చేస్తే షాక్. సరిగా ఆదరణ లేక ఇదే కాదు, బాహుబలి మొదటి భాగం కూడా చైనాలో అంత హిట్ కాలేదు. ఇప్పుడు రెండో భాగం కూడా అంత హిట్ గా నడవట్లేదనే ఒక టాక్ స్ప్రెడ్ అయింది. ఇకపోతే కథ కత్తిలాగా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అంటానికి ఉదాహరణ దంగల్. ఎందుకంటే గ్రాఫిక్స్ లేవు, ఏం లేవు. ఇక పోతే తెలుగు మూవీ ఇండస్ట్రీలో ఈ సత్తా ఎవరికి ఉంది అనే ఒక విశ్లేషణకి వస్తే మొదటగా చెప్పుకోవాల్సిన పేరు మెగాస్టార్ చిరంజీవి, ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్. వీరికి ఈ బాహుబలి ది కంక్లూజన్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ని తుడిచిపెట్టే సత్తా ఉంది అని అంటున్నారు ఇటు అభిమానులు అటు మూవీ పండితులు. ఇక ఏ విధంగా అంటే ఇన్నాళ్ళు 100 కోట్ల మార్క్ ని టచ్ చేయటం తెలుగు సినిమాకి దుర్లభమైంది. అటువంటి తెలుగు సినిమా సత్తాని 100 కోట్లు దాటించిన మొట్టమొదట సినిమా శ్రీమంతుడు. చాలా సంవత్సరాల గ్యాప్ తీసుకొని వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. అంతే దుమ్ము దులిపేశాడు. ఖైదీ నెంబర్ 150తో 100 కోట్ల మార్క్ ని టచ్ చేశాడు. తారక్, జూనియర్ ఎన్టీఆర్, జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో ఈ ఫీట్ ని సాధించాడు. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడుతో ఆ రికార్డ్ ని కూడా సాధించేశాడు. 100 కోట్ల మార్క్ ని టచ్ చేశాడు. ఇక ఈ నలుగురు 100 కోట్ల క్లబ్ లో చేరేశారు. ఇక వీరి లక్ష్యం, తదుపరి లక్ష్యం బాహుబలి ది కంక్లూజన్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ని తుడిచిపెట్టడమే. అయితే మంచి కథను ఎన్నుకొని ప్రేక్షకుల్ని రంజింపజేసే సూపర్ డూపర్ కథతో గాని రాజమౌళి లాంటి ఒక మంచి దర్శకుడి చేతిలో పడితే ఆ కథ ఈ నలుగురిలో ఎవరికైనా ఆ సత్తా ఉంది, బాహుబలి రికార్డ్స్ ని తుడిచేసే సత్తా ఉంది అంటున్నారు. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. ఏదైనా సరే తెలుగు సినిమా సత్తాని మరొకసారి మన తెలుగు సినిమాలు చాటాలని కోరుకుంటున్నాం. బాహుబలిగా నటించిన ప్రభాస్ కి, మెగాస్టార్ చిరంజీవికి, ప్రిన్స్ మహేష్ బాబుకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి, కుర్రపులి జూనియర్ ఎన్టీఆర్ కి శుభాకాంక్షలు. మీకు అనుక్షణం మూవీ అప్డేట్స్ ఇస్తున్న మా వీకే మూవ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ వీకే మూవ్స్ యూట్యూబ్ ఛానల్.